విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో ఒక రిపోర్ట్ లో డేటా అనేది ఎంటర్ చేస్తున్నానండి. ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఒక రిపోర్ట్ ఉందండి లోన్స్ కు సంబంధించి. ఇక్కడ లోన్ నెంబరు, నేమ్ ఎంటర్ చేశాను. అలానే ప్రెజెంట్ టైము, ప్రెజెంట్ డేట్ కూడా ఎంటర్ చేశాను. లోన్ అమౌంట్, డ్యూ డేట్ కూడా ఎంటర్ చేశాను. ఇదంతా నార్మల్ గా ఎంటర్ చేసాము మనం అనుకుంటాము. ఇక్కడ ఇంకో పర్సన్ ది లోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. అండ్ నేమ్ వచ్చి గణేష్. ఎప్పుడైతే నేమ్ ఎంటర్ చేశానో ఆటోమేటిక్ గా ప్రెజెంట్ టైం, ప్రెజెంట్ డేట్ ఆటోమేటిక్ గా వచ్చేసిందండి. ప్రెజెంట్ టైం ఎంత అయిందండి? 5:39 PM. ఆటోమేటిక్ గా విత్ సెకండ్ తో సహా ఆ టైము, డేటు వచ్చేసింది. అలానే ఎప్పుడైతే లోన్ అమౌంట్ ఇక్కడ ఒక 36,000 లోన్ అమౌంట్ ఎంటర్ చేశానో డ్యూ డేట్ వచ్చేసింది. అంటే ఈ కరెంట్ డేట్ను బట్టి ఒక 45 డేస్ కావచ్చు, 90 డేస్ కావచ్చు, ఆ డేట్ ప్రకారంగా డ్యూ డేట్ అనేది వచ్చేసింది. మరి ఈ రిపోర్ట్ లో ఈ డేటు, టైము, డ్యూ డేట్స్ ఆటోమేటిక్ ఎలా వచ్చాయి, ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేసాం అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి, సేమ్ హెడ్డింగ్స్ తో ఒక ఫార్మేట్ అనేది ప్రిపేర్ చేశానండి. ఇందులో ఎలాంటి ఫార్ములాస్ కానీ ఏది అప్లై చేయలేదండి. ఇక్కడ నేను లోన్ నెంబర్ కానీ ఏదైనా ఎంటర్ చేసిన, నేమ్ ఎంటర్ చేసిన ఆటోమేటిక్ గా టైము, డేట్ ఏది రావట్లేదు. ఇప్పుడు ఫ్రెష్ గా ఫార్ములాస్ అనేది అప్లై చేద్దాం. ఓకే, చూడండి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ముందుగా మీరు ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి, ఆప్షన్స్ లోకి వెళ్ళండి, ఫార్ములాస్ అనే కేటగిరీలో ఎనేబుల్ ఇంటరేటివ్ క్యాలిక్యులేషన్ ఇది సెలెక్షన్ చేయండి. ఓకే చేయండి. ఇప్పుడు జనరల్ గా మనకి ఆటోమేటిక్ గా ఈ డేట్స్, టైము ఎలా వస్తుందండి? నవ్ అనే ఫార్ములా ద్వారా ఈక్వల్ టు నవ్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. మనకి డేట్, టైము సింగిల్ సెల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దీని ఫార్మేట్ అనేది మార్చాలంటే ఆ పర్టికులర్ సెల్ ని సెలెక్షన్ చేసి ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళండి, Ctrl+1 లేదా రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ డేట్, టైము ఇండివిజువల్ గా ఫార్మేట్స్ ఉంటాయి. టైం ఫార్మేట్ కావాలా, డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటాయి. డేట్ ఫార్మేట్ కావాలా, ఇందులో చూజ్ చేసుకోవచ్చు. కావాల్సిన ఫార్మేట్ ని సెలెక్షన్ చేసి ఓకే ప్రెస్ చేస్తే ఆ ఫార్మేట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, కానీ మనకు కావాల్సింది ఏంటండి? ఇక్కడ మనం నేమ్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో ఈ నేమ్ అనే సెల్ లో డేటా కనుక ఉంటే ఆటోమేటిక్ గా మనకి కరెంట్ టైము, కరెంట్ డేట్ అనేది రావాలండి. అప్పుడు నేను ఫార్ములా ఎలా యూజ్ చేస్తాను అంటే ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ నేమ్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకున్నాను, ఈక్వల్ టు డబల్ కోట్స్ స్టార్ట్ చేశాను, డబల్ కోట్స్ ఎండ్ చేశాను. నేమ్ సెల్ కనుక బ్లాంక్ గా ఉంటే అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ కూడా నాకు ట్రూ స్టేట్మెంట్ బ్లాంక్ గానే ఉండాలి. అంటే కరెంట్ టైం సెల్ లో బ్లాంక్ గానే ఉండాలి. ఇన్ కేస్ ఏదైనా డేటా ఉంటే, నేమ్ కనుక ఉంటే అప్పుడు ఫార్ములా అప్లై చేస్తున్నాను. నౌ ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్, ఇఫ్ కండిషన్ మళ్ళీ క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి నేమ్ లేదు కాబట్టి ఇక్కడ బ్లాంక్ గా ఉందండి. అంటే ఇక్కడ బ్లాంక్ గా ఉంది కాబట్టి కరెంట్ టైం ఉన్న సెల్ లో కూడా బ్లాంక్ గా ఉంది. ఇక్కడ నేను లోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, అలానే నేమ్ కూడా ఎంటర్ చేశానండి. ఆటోమేటిక్ గా టైం వచ్చేసింది. కానీ ఫార్మేట్ ఏంది ఇలా ఉంది? ఫార్మేట్ చేంజ్ చేయాలండి. ఇక్కడ ప్రతి సెల్లో మనకి కరెంట్ టైం రావాలి. సో మీరు ఈ కాలం మొత్తాన్ని సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళండి. ప్రీవియస్ గా చెప్పినట్టు టైం ఫార్మేట్ కదండి, విత్ సెకండ్ తో సహా ఏఎంఆ పిఎంఆ ఆ ఫార్మేట్ ని చూజ్ చేసుకున్నాను. ఓకే ప్రెస్ చేశాను. మనకి ఇక్కడ టైం ఫార్మేట్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ ఏం జరిగిద్దంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు మళ్ళీ సపరేట్ గా మనం డేటా ఎంటర్ చేస్తాం కదా, ఒక పర్సన్ ది లోన్ నెంబర్, నేమ్ ఎంటర్ చేసినప్పుడు ప్రెసెంట్ టైం ఎంతైతే ఉందో అది మనకు ఆటోమేటిక్ గా వచ్చింది. ఇది మళ్ళీ అప్డేట్ అవ్వకూడదు. కానీ ఇప్పుడు ఎక్సెల్ షీట్ లో ఏ సెల్ నైనా మీరు ఎడిట్ చేయడమా లేదా ఎనదర్ గా ఏదైనా డేటా యాడ్ చేయడమా నేను చేశానండి. ఆటోమేటిక్ గా ఏమైంది, ఇక్కడ టైం అనేది అప్డేట్ అవుతుందండి. కరెంట్ టైం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. అది అలా అప్డేట్ అవ్వకూడదు కదండి. టైం అనేది ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఆ పర్సన్ సంబంధించిన ప్రెసెంట్ టైం ఎంతైతే ఉందో ఆ టైం అనేది ఫిక్స్ అయిపోవాలండి. అలా రావాలంటే మీరు ఫార్ములాని ఎడిట్ చేయండి. ఎడిట్ చేసి ఏం చేస్తున్నానో చూడండి. ఇక్కడ స్టార్టింగ్ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాను. నేమ్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. లెస్ దాన్, గ్రేటర్ దాన్, డబుల్ కోట్స్ స్టార్ట్ చేశాను, డబుల్ కోట్స్ ఎండ్ చేశాను. నేమ్ సెల్ లో బ్లాంక్ గా లేకపోతే సెకండ్ ఇఫ్ కండిషన్ కి వెళ్ళాలి, కామా సెకండ్ ఇఫ్ కండిషన్, ఇఫ్ ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు కరెంట్ టైం ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తున్న సెల్ కోడ్ ఏందండి? E4 ఈక్వల్ టు డబుల్ కోట్స్ స్టార్ట్ చేశాను, డబుల్ కోట్స్ ఎండ్ చేశాను. ఆ సెల్ లో ఎలాంటి డేటా లేకపోతే బ్లాంక్ గా ఉంటే ప్రెసెంట్ టైం ఎంతైతే ఉందో ఆటోమేటిక్ గా అప్డేట్ అవ్వాలి. దానికి డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. నౌ కామా ఏదైనా డేటా కనుక ఉంటే
అంటే ఏదైనా టైం కనుక ఉంటే అప్పుడు ప్రెజెంట్ టైం ఎంత అయితే ఉందో, అంటే అందులో ఆల్రెడీ ప్రెజెంట్ టైం ఎంత అయితే ఉందో అది రావాలి. అంటే సేమ్ కోడ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ ఫోర్ క్లోజ్ కామా అండ్ ఫస్ట్ ఇఫ్ కండిషన్ క్లోజ్ చేయాలి కదండి, ఫాల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి కదండి, అక్కడ కూడా బ్లాంక్ అనే రావాలి. అంటే డబుల్ కోట్స్ స్టార్ట్ చేశాను, డబుల్ కోట్స్ ఎండ్ చేశాను, క్లోజ్ ఎంటర్. ఇప్పుడు ఇక్కడ ఈ నేమ్ ని తీసేసేయండి. దీని తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా టైప్ చేయండి రవి. ఎప్పుడైతే టైప్ చేశానో ప్రెసెంట్ టైం ఎంత అయితే ఉందో ఆటోమేటిక్ గా మనకి అప్డేట్ అయింది. అలానే నేను ఫ్రెష్ గా వేరొక లోన్ నెంబరు, అలానే విజయ్. ఎప్పుడైతే లోన్ నెంబరు నేమ్ ఆ ఎక్సెల్ షీట్ లో సెల్స్ లో నేను డేటా అడిషనల్ గా యాడ్ చేస్తానా, ఇక్కడ టైం అనేది అప్డేట్ అవ్వట్లేదండి, గమనించండి. అండ్ ఈ ఫార్ములాని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. అలానే ఎప్పుడైతే నేమ్ ఎంటర్ చేసామో కరెంట్ డేట్ కూడా రావాలి కదండి. సో ఇక్కడ ఈ కరెంట్ టైం ఉన్న ఫార్ములాని మొత్తాన్ని కాపీ చేయండి. కంట్రోల్ సి కాపీ అండ్ ఈ సెల్ని ఎడిట్ చేసి పేస్ట్ చేశాను, కంట్రోల్ వి. అండ్ ఈ ఫార్ములాలో మనకి కరెంట్ టైం ఉన్న సెల్ బదులు కరెంట్ డేట్ ఉన్న సెల్ని కోడ్ అనేది చేంజ్ చేయండి. E4 కాకుండా F4, కరెంట్ డేట్ ఉన్న సెల్ అనేది F4 కదండి, F4 ఇక్కడ కూడా చేంజ్ చేయండి, F4 ఎంటర్ ప్రెస్ చేయండి అండ్ ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయండి. దీని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఒకసారి నేమ్స్ టైప్ చేద్దాం, విజయ్. ఎప్పుడైతే ఎంటర్ చేశానో కరెంట్ టైం బాగానే వచ్చింది, మళ్ళీ కరెంట్ డేట్ అనేది ఫార్మేట్ చేంజ్ అయింది. మళ్ళీ ఈ పర్టికులర్ కాలమ్ని సెలక్షన్ చేసి ఫార్మేట్ మార్చండి, కంట్రోల్ 1 ఫార్మేట్ సెల్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు డేట్ ఫార్మేట్ మీకు కావాల్సిన ఫార్మేట్ అనేది చూజ్ చేసుకోండి. సెలక్షన్ చేశాను, ఓకే ప్రెస్ చేశాను. ఇప్పుడు ఇక్కడ గణేష్ ఎప్పుడైతే ఎంటర్ చేశానో కరెంట్ టైము అండ్ ఆటోమేటిక్గా కరెంట్ డేట్ కూడా అప్డేట్ అయిందండి. ఓకేనా. ఇప్పుడు లోన్ అమౌంట్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా డ్యూ డేట్ రావాలండి. ఇక్కడ నేను 25,000 ఇచ్చాను, ఎంతైనా డ్యూ డేట్ వచ్చిందా, రాలేదు. మరి దీనికి ఫార్ములా ఎలా అప్లై చేస్తా అంటే ఇక్కడ ఎలాంటి లోన్ అమౌంట్ లేదండి, ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ లోన్ అమౌంట్ ఉన్న సెల్ని రిఫరెన్స్ గా తీసుకున్నాను, ఈక్వల్ టు డబుల్ కోట్స్ స్టార్ట్ చేశాను, డబుల్ కోట్స్ ఎండ్ చేశాను, కామా. లోన్ అమౌంట్ ఉన్న సెల్ కనుక బ్లాంక్ గా ఉంటే డబుల్ కోట్స్ స్టార్ట్ చేశాను, డబుల్ కోట్స్ ఎండ్ చేశాను, అక్కడ కూడా బ్లాంక్ గానే ఉండాలి. ఇన్ కేస్ అక్కడ ఏదైనా డేటా ఉంటే, అమౌంట్ ఉంటే కరెంట్ డేట్ ఉన్న సెల్ని రిఫరెన్స్ గా తీసుకోండి, ప్లస్ 45 days లేదా 90 days మీ ఇష్టం, క్లోజ్ ఎంటర్ ప్రెస్ చేశాను. ఇక్కడ లోన్ అమౌంట్ లేదు కాబట్టి ఇక్కడ బ్లాంక్ గానే ఉందండి. ఇప్పుడు లోన్ అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను 25,000. మళ్ళీ ఇక్కడ ఫార్మేట్ చేంజ్ అయింది. ప్రతి చోట డేట్ ఫార్మేట్, టైం ఫార్మేట్ ఉన్న చోట ఫార్మేట్ అనేది చేంజ్ చేసుకోవాలండి. ఆ పర్టికులర్ కాలమ్ ని సెలక్షన్ చేసి ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళాను, డేట్ ఫార్మేట్ అనేది సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకొని ఓకే ప్రెస్ చేశాను. అండ్ దీన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ఇక్కడ ఒక 63,000 ఇచ్చానండి లోన్ అమౌంట్. ఇక్కడ ఉన్న కరెంట్ డేట్ ప్రకారంగా 90 days కి మనకి డ్యూ డేట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చిందండి. అలా ఇప్పుడు ఫ్రెష్ గా ఎంటర్ చేస్తానండి వేరొక పర్సన్ది 96 లోన్ నెంబరు అండ్ రవి. ఆటోమేటిక్ గా కరెంట్ టైం కరెంట్ డేట్ ఆటోమేటిక్ వచ్చిందండి. అండ్ లోన్ అమౌంట్ 85,000 అండ్ డ్యూ డేట్ కూడా వచ్చిందండి. ప్రెసెంట్ కరెంట్ డేట్ అనేది 27th October ఉంది కాబట్టి డ్యూ డేట్ కూడా ఈక్వల్ గా వచ్చేస్తుందండి. కొన్ని సిచ్యువేషన్లో కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా కరెంట్ టైము కరెంట్ డేటు చేంజ్ అవుతుంది, దాన్ని బట్టి డ్యూ డేట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా ఎక్సెల్లో మన కరెంట్ టైము, కరెంట్ డేటు, డ్యూ డేట్స్ మనం ఇండివిజువల్ గా టైప్ చేయడం ఇలా కష్టపడకుండా కొన్ని ఫార్ములాస్ యూజ్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా వస్తాయండి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అడ్డా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.